నమస్తే అండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ షుగర్ వ్యాధి ప్లస్ హైపర్ టెన్షన్ ఈ రెండు కలిగి ఉన్న వాళ్ళు లేదా జనరల్గా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి సమ్మర్లో జనరల్గా మనకి బాడీ డిహైడ్రేషన్ అయినప్పుడు మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ లూజ్ అయినప్పుడు లైక్ సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఈ మూడు మన బాడీలో తగ్గిపోతాయి. తగ్గడం వలన మన బాడీకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే కళ్ళు తిరగడం, లేదంటే నీరసంగా అనిపించడం, అలాగే పొట్టలో కొంచెం నొప్పి రావటం, అలాగే లూజ్ మోషన్స్ అవటం, లేదంటే వామిటింగ్స్ అవటం, ఇలాంటి డిహైడ్రేషన్ సిమ్టమ్స్ అని చూస్తుంటాం. అయితే వీటిని మనం ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు? సమ్మర్లో హైపర్ టెన్షన్ పేషెంట్స్ కూడా బీపీ ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ బీపీ ఫ్లక్చుయేషన్స్ కూడా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పూట్ల మనం టైంకి భోజనం చేసి మధ్యలో అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక పోర్షన్ ఆఫ్ ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని ఒక ఫ్రూట్ సలాడ్ బౌల్లా కంబైన్ చేసి తీసుకోగలిగితే మన ఆహారంలో అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ మనకి రావటం వలన మన బాడీకి ఎలాంటి న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా, ఎలాంటి ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది. సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ సమ్మర్లో బనానా, అలాగే వెజిటబుల్స్లో చూసుకుంటే కనుక స్వీట్ పొటాటో, మిగతా ఫ్రూట్స్లో చూసుకుంటే అన్ని సిట్రస్ ఫ్రూట్స్ ఇవి తీసుకుంటే కనుక మన బాడీలోకి సరైన మోతాదులో ఎలక్ట్రోలైట్స్ వెళ్తాయి. సో ఎలక్ట్రోలైట్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా, ఇంబ్యాలెన్స్ వల్ల కూడా బాడీలో బీపీ ఫ్లక్చుయేషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే సాల్ట్ ఎక్కువ తీసుకున్నా కూడా బ్లడ్ ప్రెషర్స్లో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. కంపల్సరీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే 6 గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోకుండా చూసుకోవాలి. నేను 6 గ్రాములు తీసుకుంటున్నానా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, మీరు తినే ఆహారంలో ఎలాంటి కూరన్నా, పప్పు అన్నా, పులుసు అన్నా, సాంబార్ అన్నా, అది వెజ్ కర్రీ అన్నా, నాన్ వెజ్ కర్రీ అన్నా, ఇందులో నాకు కొంచెం ఉప్పు తగ్గింది అని మనకు ఒక కొంచెం ఫీలింగ్ కనుక వస్తే మనం 6 గ్రాముల కన్నా తక్కువ తీసుకుంటున్నట్టే లెక్క. అండ్ అలానే వాటర్ కూడా సరిగ్గా తాగాలి. 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకుంటే ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ రాకుండా బ్లడ్ ప్రెషర్లో ఉంటాయి. నెక్స్ట్ అలానే చీజ్, అలాగే బటర్ ఇలాంటి ఐటమ్స్లో కూడా మనకు కావాల్సిన మోతాదులో కొన్ని పొటాషియము, మనకు కావాల్సిన ప్రోటీన్స్ ఇవి కూడా బాగా ఉండటం వలన, అండ్ అలాగే ఫ్యాట్స్ ఇవి కూడా మనం సరైన మోతాదులో తీసుకోగలిగితే మనకు ఎలాంటి ఇంబ్యాలెన్సెస్ జరగవు. అండ్ అలాగే సమ్మర్లో చూస్తే కనుక ఎక్కువ బయట తిరిగే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓపిక ఎక్కువ కావాలి, అలాగే ఎనర్జీ లెవెల్స్ ఇన్స్టెంట్గా కావాలి. కాబట్టి కొంచెం అన్నం కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు, కానీ తక్కువగా తిని తర్వాత మళ్ళీ ఇంకోసారి తిందాంలే అనుకోకుండా కొంచెం 2 ముద్దలు ఎక్కువ తిని బయటకు వెళ్తే ప్రాబ్లం ఎలాంటిది ఉండదు. అలాగే ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ లేదా ఈవినింగ్ కంపల్సరీగా వ్యాయామం అనేది కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. సో వ్యాయామం చేసుకోవటం వలన ఆ రోజంతా మెటబాలిజం మంచిగా ఉండి, బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉండి, అలానే ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ రాకుండా, మీకు ఎలాంటి రీలింగ్ సెన్సేషన్స్ రాకుండా, తలపట్టేసిన ఫీలింగ్ రాకుండా మీకు బాడీని సహకరిస్తుంటుంది. ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఫుడ్లో ఫైబర్ ఇంటేక్ అనేది కూడా పెంచుకోవాలి. అంటే పీచు పదార్థాలు. సో షుగర్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ పీచు పదార్థాలు ఉండే ఫుడ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అలాగే బీరకాయలు, సొరకాయ, దొండకాయ, బెండకాయ ఇలాంటివన్నీ బాగా తీసుకోగలిగితే బాడీకి ఫైబర్ కంటెంట్ బాగా చేరి షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో పెట్టుకొని, అలాగే బీపీ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలానే మన నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. టైంలీ పడుకోవడం, లేదంటే కనుక ఎక్కువసేపు అలసిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే పడుకునే ముందర మళ్ళీ ఫోన్ చూడటం, లేదంటే ల్యాప్టాప్స్ ముందర కూర్చోవటం వలన తెలియని స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో ఈ తెలియని స్ట్రెస్ వల్ల కూడా బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరిగి, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా పెరిగి ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశాలు లేదా స్పైక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి టైంలో, పడుకునే టైంలో ఒక అరగంట ముందర ప్రశాంతంగా మనం వాతావరణం క్రియేట్ చేసుకొని, ఎస్పెషలీ 7-7:30 తర్వాత వైట్ లైట్స్ నుంచి ఎల్లో లైట్స్కి షిఫ్ట్ అయితే బాడీకి మనకి స్ట్రెస్కి చాలా దూరం ఉంటుంది. దానివల్ల కూడా ఫ్లక్చుయేషన్స్ ఇన్ బీపీ కానీ, లేకపోతే డయాబెటీస్లో, హైపర్ గ్లైసిమియాస్లో రాకుండా బాడీలో షుగర్ లెవెల్స్ అవి కూడా పెరగకుండా ఉంటాయి. సో వైట్ లైట్స్ నుంచి ఎల్లో లైట్స్కి స్విచ్ అవుతే మనకి ఆ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గి బాడీలో మెలటోనిన్ అనే ప్రొడక్షన్ బాగా జరిగి నిద్ర అనేది కూడా బాగా వస్తుంది. తద్వారా నిద్ర బాగా వస్తే స్ట్రెస్ లెవెల్స్ నార్మల్ అవి, నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫాస్టింగ్ లెవెల్స్ నార్మల్గా ఉండటం వలన ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కానీ, లేకపోతే టాబ్లెట్స్ వాడేవాళ్ళు కానీ ఇది నియంత్రణలోకి రావటం వలన డోసేజెస్ తగ్గించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అది బీపీ డోసేజ్ అవ్వచ్చు, లేదంటే డయాబెటీస్ వాళ్ళు వాడే మెడిసిన్ షుగర్ డోసేజ్ కూడా అవ్వచ్చు. నమస్తే.